హలో గైస్, ఒకటి ఎస్ఎండి హాట్ ఎయిర్ గన్ రీవర్క్ స్టేషన్ తెప్పించడం జరిగింది. ఫార్వర్డ్ కంపెనీకి చెందింది. ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ అండ్ క్విక్ రివ్యూ ఒకసారి చూద్దాం. బాక్స్ కంటైనర్స్ చూస్తే యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు, లోపల అడాప్టర్ కేబుల్స్, నాజిల్స్, సైడ్ హ్యాండిల్ హోల్డరు ఇవి ఇవ్వడం జరిగింది. పైప్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి. నాజిల్ సెట్ చూడండి, 5 నాజిల్స్ ఇచ్చారు. 5 to 12 mm ఉన్నాయి. పవర్ కేబుల్, ఇది ఇన్బిల్టెడ్ క్యాలిబ్రేషన్తో వస్తుంది. అంటే మనం మాన్యువల్గా క్యాలిబ్రేషన్ చేయాల్సినటువంటి పని లేదు. ఒకసారి దీన్ని కూడా టెస్ట్ చేసి చూద్దాం, క్యాలిబ్రేట్ ఎలా అవుతుంది టెంపరేచర్ అనేసి. నేను 350 degrees పెట్టాను, ఎయిర్ వచ్చేసి 100లో పెట్టాను. మల్టీమీటర్లో కూడా టెంపరేచర్ చెక్ చేస్తాను. ఒకసారి చూద్దాం ఎంతవరకు రీచ్ అవుతుందో. ఆల్మోస్ట్ 350 to 360 ఆ మధ్యలోనే రీచ్ అవుతుంది. ఎయిర్ 100 పెట్టాం కాబట్టి మేబీ 5 to 10 degrees ఎక్సెస్ ఉండొచ్చు. మ్యాక్సిమం టెంపరేచర్ వచ్చేసి అప్ టు 500 degrees ఉంటాయి. ఒకసారి ఛానల్స్ కూడా చెక్ చేసి చూద్దాం ఇది ఎలా ఫంక్షన్ అవుతుందో. ఛానల్ 1 పిక్ చేశాను, 330. ఎయిర్ వచ్చేసి 60లో పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, 330 60 ఛానల్ 1 ఫిక్స్ చేశాను. ఛానల్ 2 వచ్చేసి 360 60 పెట్టాను. అలాగే ఛానల్ 3 వచ్చేసి 470 పెట్టాను. ఇది వచ్చేసి స్ట్రైట్ విండ్ కాదండి, హెలికల్ విండ్. హెలికల్ విండ్ అంటే ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు అర్థమవుతుంది. స్ట్రైట్ విండ్ కాదు ఇది. హెలికల్ అంటే సాఫ్ట్ ఫ్లో ఉంటుంది ఎయిర్, దాని ద్వారా మనకు ఐసీలు కానీ ఇట్లా పాడవడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఫ్లో వచ్చేసి చాలా స్మూత్గా ఉంటుంది. సౌండింగ్ కానీ ఎక్సలెంట్గా ఉంది. సౌండ్ అయితే ఇంకా చెప్పబడలేదు, ఎక్సలెంట్గా ఉంది. ఒకసారి నేను చెక్ చేస్తున్నాను చూడండి ఛానల్స్. నేను ఏదైతే ఇన్బిల్డ్ చేశానో ఆ ఛానల్స్ ప్రకారం ఇది వర్క్ అవుతుందా లేదని. ఛానల్ 1 అలాగే వచ్చింది, ఛానల్ 2 350 అలాగే వచ్చింది, ఛానల్ 3 400 అలాగే వచ్చింది. పర్లేదు, బాగానే వర్క్ అవుతుంది. దీన్ని రికమెండ్ చేయొచ్చు. 5.5 to 6,000లో దిస్ ఈజ్ ద బెస్ట్.